46వ కీర్తన మొదటి వచనం నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 2 కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. 3 వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. 4 ఒక దినము కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. 5 దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. 6 జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగి పోవుచున్నది. 7 సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 8 యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. 9 ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. 10 ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. 11 సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, ఈ అధ్యాయంలో మనము గమనించినట్లయితే భయంకరమైనటువంటి సంగతులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. భూమి మీద మనము గమనిస్తే, భూగోళము మొత్తం చూస్తే భూమి మొత్తము నీళ్ళే ఉంటాయి. ఎక్కువ శాతం 3 భాగాలు నీళ్ళు ఉంటాయి. ఆ 3 భాగాల మధ్యలో అక్కడక్కడ భూభాగం ఉంటుంది. మీరు ఒకవేళ ప్రపంచాన్ని చూస్తే, ప్రపంచ పటాన్ని లేదా భూగోళాన్ని, ఆ గ్లోబ్ని మీరు గమనిస్తే, భూమి అక్కడక్కడ ఏదో ఒక డిజైన్ వేసినట్టుగా కనబడుతుంది. కానీ మొత్తం చూస్తే బ్లూ కలర్గా కనబడుతుంది. బ్లూ కలర్లో ఉన్నటువంటి నీళ్లు దాన్ని రిప్రజెంట్ చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ భూమి మీద కూడా ఒక డస్ట్ పార్టికల్ లాగా ఉన్నాం. ఒక 500 అడుగులు పైకెళ్ళి చూస్తే ఈ భూమి మీద మనము చిన్నగా కనబడతాం, చీమల్లాగా. అట్లాంటి మనము మరి సముద్రములలో, భూమి మీద, ఆకాశములో గమనించినట్లయితే మనం ఏ పాటి వారం? మనం అల్పమైనటువంటి ప్రాణులం. అయినా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా 7వ వచనం మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. వీటన్నిటిని సృష్టించింది యెహోవా దేవుడు. నోటి వాక్కుతో సృష్టించాడు. మరి ఈ సృష్టి మొత్తాన్ని ఆయన నోటి వాక్కుతో సృష్టించింది మాత్రమే కాకుండా, ఈ భూమిని తన పాదపీఠంగాను, ఆకాశమును తన సింహాసనముగాను మరి ఎంచుకొని దేవుడు, అంత గొప్ప దేవుడు నీ పక్షముగా నా పక్షముగా ఉన్నాడు అంటే ఎంత ధన్యులమని మనం చెప్పవచ్చు. ఈ యుగములన్నీ గతించిపోయిన ఆయన మాట మాత్రము ఎప్పుడు కూడా గతించిపోదు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టడు. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, సముద్రములు ఘోషించిన, జనములు ఘోషించిన, సముద్రములో అలలు ఎగసెగసి పడుతున్న, ఎంత భయంకరమైనటువంటి
మరి పరిస్థితుల్లో అయినా సరే మనతో ఉంటాడు. రెండవ వచనం చూడండి, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. ఆమెన్, హల్లెలూయా. తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా సరే, ఎన్ని అపాయపు మరి కాలంలో వచ్చినా సరే, దేవుడు మన పక్షాన ఉంటాడు, మన పక్షాన నిలబడతాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. సైన్యములకు అధిపతి యెహోవాయే మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, 8వ వచనం చూడండి, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయన భూమిని నాశనం చేయగలిగిన వాడైండు కూడా ఆయన భూమిని నాశనం చేయడు. ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనకు సొంత రక్షకుడుగా అంగీకరించి మనల్ని, నిన్ను నన్ను ఆయన రక్షణలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడే దేవుడు. మన యొక్క పిల్ల తరములను ఆయన ఆశీర్వదించే దేవుడు. కనుక ఇక్కడ 11వ వచనం ఆఖరి వచనం చూడ, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం దిగులు చెందొద్దు, మనం ఒంటరివారం అని ఎప్పుడు అనుకోవద్దు. మనతో పాటు మన దేవుడు ఉన్నాడు, మనకు ధైర్యం చెప్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. మనము అధైర్యపాలు అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఒంటరివాడివైనా సరే, ఒంటరిగా ఉన్నా, ఏకాంతంగా ఉన్నా సరే, నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా మన తోడుగా ఉన్నాడని చెప్పి గుర్తు చేసుకొని ఆయన నామంలో ప్రార్థన చేయి. ఏ కష్టాలైనా, ఏ శోధనలైనా, ఏ ఇబ్బందులైనా తొలగిపోతాయి. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి మరి మా ఆవిర్లాగా, మరి మన కష్టాల ఆవిర్లాగా దేవుడు తొలగించేస్తాడు. అలాగే కొండల్లాంటి సమస్యలు, బండల్లాంటి సమస్యలను నీవు ఆజ్ఞాపించు, పేదరికాన్ని ఆజ్ఞాపించు. మరి చాలామంది ఏమనుకుంటారంటే, అన్యులు ఎవరైనా బాగా ధనం ఉన్నవాళ్ళు, సమృద్ధి ఉన్న వాళ్ళు ఏమంటారంటే, నేను బాగుపడ్డాను, వాడు బాగుపడడు అని కొంతమంది అనుకుంటారు. లేదా అతను ఎప్పుడు బాగుపడలేడని చెప్పి కొంతమంది ముద్ర వేస్తూ ఉంటారు. మనకి ఎంతోమంది మన వెనకాల ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి అవన్నిటినీ మన చెవిలో పడినప్పుడు మనం ఎంతో బాధపడతాం. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు బాగుపడతావా అవన్నీ అది దేవుని చేతిలో ఉంది. కనుక ఇంకోటి ఏంటంటే, నువ్వు విశ్వసిస్తే నువ్వు ఏదైనా సాధించవచ్చు. నువ్వు ఆయన మీద ఆధారపడితే నువ్వు ఏదైనా సాధించవచ్చు. నీకు దేవుడు ధనమును, ఐశ్వర్యమును దేవుడు ఇస్తాడు. ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవద్దు. నువ్వు ఆయన్ని వెంబడించు, ఆయన నీకు అన్నీ ఇస్తాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయనతో నువ్వు నడువు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక.